సారీ అండి. జుట్టున్నప్పుడే ఎలాంటి గ్రాఫ్ అయినా దూకోవాలి. ఊడిపోయిన తర్వాత క్యాప్ పెట్టుకుని తిరగాలి. మీరు ఇంతమంది అమ్మాయిని రిజెక్ట్ చేశారంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలనేది మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. అవునండి. చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఓకే బాబు, మీరు ఆవిడ చెప్తున్నాండి, నేను వెళ్ళి నా పని చూసుకుంటా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని మీ వాళ్ళకి చూపించొచ్చు కదండి. వాళ్ళకి చూపించే ముందు తనని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తారా? yes sure. ఆ అమ్మాయి ఫోటో మీ ఎదురుగుండానే ఉంది. ఒక్కసారి లేచి చూస్తారా? అక్కడుంది, చూడండి. సారీ బాస్, ఏమనుకోవద్దు. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏంటి, ప్రేమించావా? ప్లీజ్ అండి, అంత మాట అనమాకండి. నన్ను ప్రేమించలేదు అని మాత్రం అనమాకండి. ఏమండి, మీరు ఎవరు ప్రేమించినా పర్లా, 4-5 ప్రేమించినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నన్ను మాత్రం ప్రేమించలేదని చెప్పమాకండి. నన్ను ప్రేమించండి ప్లీజ్ అండి. పెళ్లి మాత్రం నన్ను చేసుకోండి ప్లీజ్ అండి. సారీ అండి, తనంటే నాకు చాలా ఇష్టం. ఒక్క చాలా కాదండి, చాలా 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 ఇష్టం. నేను అతని ఫస్ట్ టైం చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అతని లవ్ లో పడిపోయాను. అరటిపండు తొక్కనట్టు అలా ఎలా పడిపోతారండి? అరే, అలా ఎలా అంటే ఏం చెప్తాం, కొన్ని అలాగే ఉంటాయి. అలా అలా జరిగిపోతూ ఉంటాయి. ప్లీజ్ అండి, అంత మాట అనమాకండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్ అండి, నన్ను ప్రేమించండి, నన్ను పెళ్లి చేసుకోండి. అబ్బా, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవునండి, మొహమాట పెట్టేస్తున్నాను. మొహమాటం కోసం నన్ను ప్రేమించండి. సారీ అండి, మీరు మొహం మార్చుకున్నా మొహమాట పెట్టినా నేను మాత్రం డెసిషన్ మార్చుకోనంటే మార్చుకోను. నాకు అతనంటే తెలుసు, చాలా ఇష్టం. చాలా అంటే ఒక్క చాలా కాదు, చాలా చాలా ఇష్టం. అవునండి, నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. కాపురమంటూ చేస్తే అతనితోనే చేస్తాను. పిల్లలంటూ కంటే తనతోనే కంటాను. సినిమాకి వెళ్ళినా పార్క్కి వెళ్ళినా తనతోనే వెళ్తాను. ఈ జన్మకి ఏం చేసినా అన్ని తనతోనే చేస్తాను. మీరు పని చేయండి, నన్ను వచ్చే జన్మకి ట్రై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏంటి, బాధపడుతున్నారా? ఆ లక్కీగా ఎవరో నేను చూడొచ్చా? ఇప్పుడా? ఇప్పుడు ఎలా చూపించును? ఇప్పుడు ఫోటో చూపించండి. రేపు మీ పెళ్లికి ఇన్విటేషన్ ఇస్తే డైరెక్ట్ గా పెళ్లికొచ్చి మనిషిని చూస్తాను. ఓకే, బట్ వన్ కండిషన్. చెప్పండి. డోంట్ ఫీల్ జెలస్. ఇంకా జలస్ ఏముందిలేండి. చెప్పండి, ఎలా ఉన్నారు నా లవర్? బాగున్నాడు కదా? మీకంటే బాగున్నాడు కదా? అందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో అతని లవ్ లో పడిపోయాను.
1 minute. మా పెద్ద బాబు గారి పెళ్ళైపోతుంది. ముద్దు కూడా పెట్టేసుకుంటున్నారు. రండి. ఒరే చిన్నోడా, అది ఇది ఈ అమ్మాయి ఏమైందంటే ఇదేంటి వద్దులా ఉంది? దీనికి ఆడపిల్లల చీర కట్టి పూలు పెట్టి ముస్తాబ్ చేశారేంటి? అసలు ఇంతకీ ఎవరివిడా? అడిగితే ఆన్సర్ చెప్పకుండా అంతా అలా చేతులు పెసుకుంటూ తలగొక్కుంటూ నీళ్లు నమ్ముతారేంటి? తను మా సీతాదేవి లాంటి వదిన. తను మా అంజలి అక్క. మా పెద్దమ్మాయి గారు. వాట్? వదిన, అక్క, పెద్దమ్మ మనిషికి కలిపినట్టు ముద్దుకు వరుస కలుపుతున్నారేంటి? వరుస అవుతుంది కాబట్టి వరుసగా వరుసలు కలుపుతున్నావు. నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలేంటిదంతా? అదంతా తర్వాత చెప్తాం. ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుట్టల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే మీరు కాస్త సిగ్గుపడ్డం ఆపుతారా? చూడడానికి చిరాగ్గా ఉంది. మీకు చిరాగ్గానే ఉంది. నాకైతే చిర్రెత్తుకొస్తుంది. ఒళ్ళంతా చిట్టుపల్లాడిపోతుంది. హాయ్, ఐమ్ పూజ, కమింగ్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా నుంచి వచ్చావో అంతరిక్షం నుంచి వచ్చావో జస్ట్ డీటెయిల్స్ చెప్తే చాలు. జిడ్డు మీద డస్ట్ లా అంత డీప్ గా అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. పగటిపూట పెగ్గిలేయడం, పబ్లిక్ గా హక్ చేసుకోవడం అమెరికాలో కామన్ స్వీట్ హార్ట్. అందుకే హాలీవుడ్ సినిమాలు చూడమనేది. నోర్మోయ్. అబ్బా, తిరణాల్లో తప్పిపోయిన పిల్లల్లాగా మన అపార్ట్మెంట్ లోనే మన ఫ్లాట్ ఎక్కడుందో మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. డౌట్ లేదండి, ఇది మన ఫ్లాటే. సేమ్ కర్టన్స్, సేమ్ సోఫా సెట్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎవరిల్లు? మా ఇల్లే. సారీ, సేమ్ పర్సన్. ఇందాక డోర్ ఓపెన్ చేసి ఇల్లు మీదే అన్నది నువ్వే కదా? యా, మీరేంటి మా ఫ్లాట్ కు? ఓ, మీ ఫ్లాట్ నంబర్ మర్చిపోయారా? రండి కూర్చోండి. ఇందాక మా ఫ్లాట్ కొచ్చి మన కాలింగ్ బెల్ కొట్టింది వీళ్ళే. మంచినీళ్ళు తాగుతారా? కూలింగ్ గా నార్మల్ అండి? ఎవర్రా ఈ అమ్మాయి? నా ఇంటికొచ్చి నాకే మర్యాదలు చేస్తోంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది వీళ్ళు సిగ్గుపడ్డ మొదలెడితే సీన్ కాస్త సినిమా అవుతుంది. మీకు పుణ్యం ఉంటుందండి బాబు. మీరే ఎవరని చెప్పండి. తను మర్యాద రామన్కి కజిన్ సిస్టర్. పాతదా కొత్తదా? రెండిటికి మధ్యలోది. నో 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 అంకుల్, పూజ, కమింగ్ ఫ్రమ్ అమెరికా. నువ్వు అమెరికా అని చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. దేవుడు నాకు నాన్న అలర్జీ ఇచ్చాడు. ఇదో, నువ్వు వెళ్ళి నీ పొజిషన్ లో నిలబడు. అదేమిటో అమెరికా ఆడవాళ్ళ ఆచారాలంటే మన ఇండియా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. హాయ్, ఐఎమ్ రాహుల్, మేడ్ ఇన్ ఇండియా. ఇందాకే కదా పరిచయం చేసుకున్నాం. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి చేసుకోవడానికి ఏదైనా భోజనమా? పరిచయం ఒకసారి చేసుకుంటే చాలు. ఇందాక తను నన్ను పరిచయం చేసుకుంది, ఇప్పుడు నేను తను పరిచయం చేసుకుంటున్నాను. రే పెద్దోడా, ఎప్పుడు గడ్డాలు మీసాలు గోర్లు షేర్లే కదరా, పరిచయాలు కూడా పెంచుకోవాలి, తుంచుకోకూడదు. మనం పరిచయం పెంచుకుందాం రండి. అక్కర్లేదు, నేను పెంచుతాను. మా మమ్మీ, మా డాడీ, మా మరదలు, మా తమ్ముడు. ఈడు మా ఆల్ ఇన్ వన్ పనోడు, పేరు గజిబిజి. కాదు, గజపతి. ఈయన ఆపడానికి ఈవిడున్నారు, ఆయన ఆపడానికి ఆవిడ ఉన్నారు. నన్ను ఆపడానికి ఏ ఆవిడ లేదు, నన్ను ఏ శక్తి ఆపలేదు. రండి అలా బల చేసుకుందాం. అయస్కాంతం దగ్గర పిన్నిసి వెళ్ళిపోయినట్టు ఓ అలా ఎగేసుకుని వెళ్ళిపోమాక. నిన్ను ఆపడానికి నేనున్నాను. ఈడు జోడు చాలా బాగుంది.
జోడు ఓకే హైట్ వెయిట్ తేడా కాకపోతే ఒక జోడు 6 ఒక జోడు 12. ఇదంతా నా పెద్ద కోడలు మా ఇంటికి వచ్చిన వేళ విశేషమే. ఈ కోడల వల్లే నాకు కూతురు లాంటి కోడలు దొరికింది. అవును, ఈ ముద్దేంటి? దీన్ని పట్టుకొని అంతా అక్క కోడలు వదిన అక్క అంటున్నారేంటి? పట్టుకోకపోయినా అలాగే అంటారులేండి. అవునమ్మా, నా పెద్ద కోడలు. పెద్ద కోడేంటి? పెద్ద కోళ్ళు అంటే దీని కాలేడు పెళ్ళైపోయిందా? నేను మీ పెద్ద కోడలు కానా? దీనికి 2 పెళ్ళాన్నా? ఇది నా సవత. అబ్బా ఒకేసారి అన్ని క్వశ్చన్స్ ఏమాక అన్నిటికీ నేను ఆన్సర్ చేయలేను. కన్ఫ్యూజన్ లో నా ఫ్యూజ్ ఎగిరిపోయేటట్టుంది. నీకు ఫ్యూజ్ ఎగిరిపోయేలా ఉంది, కానీ నాకు ట్రాన్స్ఫార్మర్ పగిలిపోయేలా ఉంది. ఈ సస్పెన్స్ అన్ని నేను తట్టుకోలేను. అసలు విషయం ఏంటో అబ్బా, చెప్పు. అది అది ఇది మా ఇంటి పెద్ద కోడలే. ఆ, పెళ్ళైంది నాతో కాదు, మరి మరి మా అమ్మ పెద్ద కొడుకుతో. ఆ?